న్యూస్ అందుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి 33 ఏళ్ల సర్వీస్ లేదా 61 ఏళ్ల వయోపరిమితి రెండిట్లో ఏది ముందైతే అది అమలు చేయాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్ నిబంధన, 61 ఏళ్ల వయోపరిమితిలో ఏది ముందైతే అది అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగుల తక్షణ పదవీ విరమణకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా నిరుద్యోగులకు కూడా మేలు చేకూర్చే అవకాశం ఉంది. మార్చి 31 నుండి భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఫైల్ ను ఆమోదం కోసం అధికారులు సీఎంఓకి పంపారు. అయితే దీనిపై ఆమోదానికి ఎలక్షన్ కోడ్ అడ్డంకిగా ఉంది. ఎన్నికల కోడ్ తొలగించిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుండి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయోపరిమితి గడువు ముగియటంతో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.